జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో లేదా కిం బ్రహ్మణః సర్వపితామహస్య సాక్షాత్తుగా సకల లోక పితామహుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మకే కోపము వచ్చి ఆ కోపమే ఈ వానర రూపములో మనందరినీ సంహరించడానికి ఇక్కడికి వచ్చిందేమో. లేదా కిం వైష్ణవం వా కపిరూపమేత్య, అద్వితీయమైనటువంటి వైష్ణవ తేజమే మనందరినీ సంహరించడానికి ఈ రూపములో వచ్చిందేమో. వైష్ణవ తేజం అనేటటువంటిది అనంతమైనటువంటిది, మూడు కాలాలలో ఉండేటటువంటిది, కంటికి కనిపించినటువంటిది వైష్ణవ తేజం, మనస్సుకు గోచరించినటువంటిది వైష్ణవ తేజం. అట్లాంటి ఆశ్చర్యకరమైనటువంటి అసాధారణమైనటువంటి వైష్ణవ తేజమే ఈ రూపములో వచ్చిందేమో మనని సంహరించడానికి అంటూ రాక్షసులందరూ ఒక్కచోట చేరి అనుకుంటూ ఉన్నారు. ఇక లంకంతా కూడా భీకరమైనటువంటి ధ్వనులతో అతి దారుణంగా దీనంగా ఉంది. అందరూ అరుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. హా తాత, హా పుత్రక, హా కాంత, హా మిత్ర, అయ్యో తండ్రి, అయ్యో కొడుక, అయ్యో ప్రియుడా, అయ్యో మిత్రుడా అంటూ రాక్షసులందరూ విలపిస్తూ ఉన్నారు. హనుమతః క్రోధ బలాభిభూతా బభూవ, హనుమంతుని కోపానికి లంకా నగరమంతా బలి అయిపోయింది, సర్వనాశనమయ్యింది. అట్లాంటి దదర్శ లంకాం హనుమాన్, అట్లా మంటలలో దగ్ధమైపోయినటువంటి లంకా నగరాన్ని హనుమ చూస్తూ ఉన్నాడు. చూసి ఇక త్రికూట శృంగాగ్రతలే విచిత్రే ప్రతిష్ఠితో వానర రాజసింహ, ఇక హనుమ అక్కడి నుంచి త్రికూట పర్వత శిఖరం మీదకు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. తోక ఇంకా మండుతూనే ఉంది. ఆ జ్వాలలు సూర్య కిరణాల్లాగా చుట్టూ ప్రసరిస్తూ ఉంటే హనుమ మధ్యలో సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అట్లా హనుమ తన పనులన్నీ పూర్తి చేసి జగామరామం మనసా మహాత్మా, ప్రశాంతముగా పర్వతం మీద కూర్చొని శ్రీరామచంద్రుడిని మనసారా భావిస్తూ స్మరిస్తూ ఉన్నాడు. శ్రీరామధ్యానం చేస్తూ ఉన్నాడు హనుమ. అట్లా రామకార్యము చేసి రామధ్యానములో ఉన్నటువంటి రామదూతను హనుమంతుణ్ణి, మహాబలుడైనటువంటి హనుమంతుడిని, మారుతతుల్య వేగం వాయువేగము కలవాడైనటువంటి హనుమంతుడిని, మహామతిం మహాబుద్ధిశాలి అయినటువంటి హనుమంతుడిని, వాయుసుతం వరిష్ఠం శ్రేష్ఠుడైనటువంటి వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడిని, రామధ్యానములో ఉన్నటువంటి హనుమంతుడిని దేవతలందరూ చూసి ప్రశంసిస్తూ ఉన్నారు. ఆశ్చర్యంగా హనుమను చూస్తూ ఉన్నారు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన.
మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.